రండి ఈరోజు కూర్చోండి. నమస్కారం, కూర్చోండి. మీ ప్రాబ్లం జ్వరమో దగ్గు జలుబండి, కొంచెం చూడండి డాక్టర్ గారు. ఊపిరి బాగా పీల్చొల్లండి. నేను వదలమంది గాలండి, గ్యాస్ కాదు. సారీ డాక్టర్ గారు, చూడండి. మీకు గుండె సౌండ్ ఏం రావట్లేదు ఏంటండి? డాక్టర్ గారు కొంచెం ముందు సతస్కోప్ చెవిలో పెట్టుకోండి. డాక్టర్ గారు గుండె ఇటు కాదండి ఉండేది, టెన్షన్ లో మర్చిపోయాను. ఫోన్ వచ్చిందండి. హలో, మొన్న కిడ్నీ ఫెయిల్యూర్ అయితే బ్రెయిన్ కి ఆపరేషన్ చేశాం కదా, వాడికి ఎలా ఉంది? బానే ఉందా? డాక్టర్ గారు ఏమైందయ్యా? ఊపిరి పీల్చుకోమని చెప్పలేదు. ఇంత మొహమాటం ఏందయ్యా నీకు? వదులు. దండాలమ్మా. ఏమైంది డాక్టర్ గారు నాకు ఇంతకి? కిడ్నీ ఫెయిల్యూర్ అయినాయ్యా, రోజు ఇడ్లీ తినట్లేదా? మీరు చెక్ చేసింది గుండెను కదండి, కిడ్నీలు పోయింది అంటారు. కిడ్నీకి ఇడ్లీకి సంబంధం ఏంటి డాక్టర్ గారు? కిడ్నీ ఎంత ఉంటది? ఎంత ఉంటది? మరి ఇడ్లీ అంటుంది ఎంత ఉంటది? కిడ్నీ ఇడ్లీ రైమింగ్ బాగుందిగా. కిడ్నీ ఇడ్లీ టైమింగ్ బాగుందా? రెండు ఒకే సైజ్ ఉంటంత మాత్రాన కిడ్నీ ఇడ్లీ ఒకటా? రోజు ఇడ్లీ తినయ్యా, కిడ్నీ బాగైతే. ఓహో, నేను ఇప్పుడు రోజు ఇడ్లీ తింటే కిడ్నీ బాగైపోతాయి అంటారు. ఈ విషయం తెలియకుండా కిడ్నీ పేషెంట్లు అంతమంది చచ్చిపోతున్నారండి. నేను కిడ్నీ పేషెంట్లు అందరూ మీ దగ్గర తోలుకొచ్చేస్తానండి. కొంపతీసి మీకు హోటల్ ఉందా అండి? ఓ, ఎందుకు లేదు, హాస్పిటల్ ఎదురుగానే ఒక ఇడ్లీ హోటల్ చూసారా? ఉంది. అది బాగా ఇడ్లీ బాగుంది, తినేరండి వెళ్ళేటప్పుడు. జీవితం మీరు హోటల్ కోసం హాస్పిటల్ పెట్టినట్టుందండి. దండం డాక్టర్ గారు, వస్తానండి. సరే సరే అండి, మళ్ళీ ఇంకొకసారి రానండి.